సో ఎస్ రాజాసాబ్ ట్రైలర్ ఎస్టర్డే అయితే రిలీజ్ అయింది. నాకు తెలిసి చాలామంది చూసే ఉంటారు. డార్లింగ్ ఫ్యాన్స్ అంతా మాత్రం ఫుల్ హ్యాపీ ఉండి ఉంటారు. ఎందుకంటే నేను కూడా హ్యాపీగానే ఉన్నాను. రాజాసాబ్ 2.0 ట్రైలర్ అయితే నేను రిలీజ్ అయింది. సో ఫస్ట్ ట్రైలర్ కూడా నేను రివ్యూ చెప్తే ఫస్ట్ ట్రైలర్లో కూడా ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ ప్రభాస్ గారిని చూపించిన విధానం పరంగా కానీ నాకైతే ఫస్ట్ ట్రైలర్లో కూడా బాగానే అనిపించింది. బట్ స్టిల్ ఫస్ట్ ట్రైలర్ అయితే ఫుల్ ట్రోలింగ్ గురైంది. మారుతి గారి మీద అయితే చాలా లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పాను లాస్ట్ వీడియోలో కూడా. నాకు తెలిసి డార్లింగ్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా ద లో ఎక్స్పెక్టేషన్స్ మూవీ ఏదైనా ఉంది అంటే తన లైనప్లో ఇదే అనుకుంటున్నాను ఇప్పటి వరకు. బట్ 2.0 ట్రైలర్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ఆ పెర్సెప్షన్ చేంజ్ చేసేసారని అనుకుంటున్నాను నేను. మారుతి గారు అయితే చాలా కష్టపడ్డారని అయితే ఇందులో క్లియర్గా కనిపిస్తుంది. యాక్చువల్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మారుతి గారు కన్నీళ్ళు పెట్టుకున్నారు. లైక్ ఆదిపురుష్ మూవీ రిలీజ్ టైంలో కూడా డైరెక్టర్ గారు ఇలాగే ఎమోషన్ ఫీల్ అయ్యారు. బట్ సేమ్ మారుతి గారు ప్రీ రిలీజ్ టైంలో ఎమోషనల్గా కూడా మాట్లాడబోసరికి నాకు ఎక్కడో తేడాగా సెన్స్ కొట్టింది. బట్ ట్రైలర్ ఎప్పుడైతే వచ్చిందో కంప్లీట్గా నా పెర్సెప్షన్ అయితే చేంజ్ చేసి పడేసిందని చెప్పాలి. బట్ చాలా మంది బయట 3 రోల్స్ అని చెప్పేసి ఫుల్ వైరల్ చేస్తున్నారు. నాకైతే అలా అనిపించట్లేదు. అది ఫుల్ ఎంటర్టైన్ ఫీల్ అవుతారని అయితే అనిపిస్తుంది. విఎఫ్ఎక్స్ కూడా చాలా బెటర్ చేసుకున్నారని చెప్పాలి. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా మాత్రం సంక్రాంతి మొత్తం రెబల్ స్టార్ ప్రభాస్ గారిదని చెప్పొచ్చు. వై బికాస్ రాజాసాబ్ మూవీ అయితే పిల్లలకి పెద్దలకి అందరికీ చూసే వేలోనే నాకు ట్రైలర్లో అయితే అనిపిస్తుంది. సో సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ తలుచుకుంటే ఏమవుతుందో మన అందరికీ తెలుసు. సంక్రాంతికి వస్తున్నంత ప్రూవ్ చేశారు కూడా. సో హోప్ ద బెస్ట్. ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది. నేనైతే ఖచ్చితంగా వెళ్తాను. మెయిన్లీ లాస్ట్ జోకర్ లుక్ గురించి మాట్లాడుకోవాలి. బాలీవుడ్ సో కాల్ డైరెక్టర్ ఒకానొక టైంలో ప్రభాస్ గారి మీద జోకర్ అని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఆ డైరెక్టర్స్కి అండ్ బాలీవుడ్ వాళ్ళకి ఇది ఒక్క పోస్టర్తో ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. మూవీ చూసిన తర్వాత ఇంక సైలెన్స్ అవుతారని అనుకుంటున్నాను. దట్స్ ఇట్. రాజాసాబ్ ట్రైలర్ మీద అయితే నా ఒపీనియన్.